మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్కారం సార్. నమస్తే. వినాయక చవితి అంటే మనం చాలా సరదాగా భక్తితో అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో భక్తి తప్ప మిగతా పార్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ ఎప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటే ఇలా భక్తితోనే జరగాలి, వేరే విధంగా ఉండకూడదు చెప్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక వీడియో సంచలనంగా మిగిలింది సార్. బట్టలు విప్పేసి నగ్నంగా వీడియోలు డ్యాన్స్ చేయడం, అంటే భక్తి కంటే సెక్చువల్ గా అన్ని విధాలుగా బూత్ కంటెంట్ కానీ బూత్ వీడియోలు కానీ బూత్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ జరిగింది సార్ ఈ విధంగా? మనం ఏ విధంగా చూడొచ్చు మరి వినాయక చవితి అనేది? మనం ఈ వినాయక చవితిని ఒక పబ్లిక్ ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేయడం అనేది స్వాతంత్రానికి పూర్వం మొదలైంది. ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ దీన్ని స్టార్ట్ చేశాడు. ఆయన ఎందుకు స్టార్ట్ చేశాడంటే అప్పట్లో పొలిటికల్ గ్యాదరింగ్స్, పొలిటికల్ సమావేశాలని బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో దానితో ఈయన ఏం ప్లాన్ చేశాడంటే రిలీజియస్ గ్యాదరింగ్స్లోనే నేషనలిజాన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన చేశాడు. అట్లాగే సినిమాల్లో కూడా బిగినింగ్లో మనకు వచ్చిన సినిమాల్లో పాలిటిక్స్ మాట్లాడడాన్ని, ఈ స్వాతంత్రం గురించి చర్చ చేయడాన్ని బ్యాన్ చేశారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ 1918 ఇలాంటివి చట్టాలు తీసుకొచ్చి. అందుకని అప్పుడు సినిమా మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ కూడా ఏం చేశారంటే పౌరాణికాలు తీయడం, పౌరాణికాల్లోనే జాతీయవాద భావాలను పెంచే విధంగా ప్లాన్ చేసుకోవడం. అందుకే మన పాత సినిమాలు ఇప్పుడు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే దుర్యోధనులందరినీ బ్రిటిష్ వాళ్ళలాగా ట్రీట్ చేసి, పాండవులందరినీ జాతీయవాదుల్లాగా ట్రీట్ చేసి డైలాగులంతా అలాగే ఉంటాయి. నువ్వు మా దేశంలోకి వచ్చావు ఇలాగంతా ఉంటాయి. ఏది పాండవ అలా పెట్టారనమాట. 1939లో సత్యమూర్తి అనే తమిళ డైరెక్టర్ తీసిన సినిమాలో గాంధీ టోపులు పెట్టుకుంటారు. హస్తినాపుర రాజుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఊరేగింపు చేస్తుంటే గాంధీ టోపులు పెట్టించారు. అలా పౌరాణికాల ద్వారా జాతీయ భావాలని పెంచడం అనేది అప్పట్లో జాతీయ నాయకులు చేసిన ప్లాన్ అనమాట. అలాగా బాలగంగాధర్ తిలక్ వినాయక నిమజ్జనం, వినాయక చవితి వీటిని తీసుకొని పెద్ద ఎత్తున ఊరేగింపులు చేయడం, జనాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది ఆయన ప్లాన్ చేశాడు. అక్కడి నుంచి అది పెరుగుకుంటూ వచ్చి బీజేపీ వచ్చినాక అదేమైందంటే, బీజేపీ యాక్టివ్ అయినాక దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి, హిందుత్వవాదాన్ని పెంచి పోషించడానికి ఈ వినాయక ఫెస్టివల్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాళ్ళ కంట్రోల్లో కూడా వెళ్ళిపోయి భక్తి ప్లేస్లో రక్తి, లేకపోతే మందు, అమ్మాయిలు, తర్వాత డ్యాన్సులు, బూతు పాటలు ఇవే ఉన్నాయి. మేము ఇప్పుడు 4-5 రోజుల నుంచి నేను మా ఫ్రెండ్ నెక్లెస్ రోడ్కి రోజు వెళ్తున్నాం. ఇవన్నీ చూసి కొద్దిగా ఫోటోలు తెద్దామని వెళ్తే భయంకరమైన సౌండ్స్, డ్యాన్సులు, పక్కన బీర్లు తాగుతున్నారు పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు. ఇలా ఉంది తప్ప ఎక్కడ అసలు భక్తి అనే మాటే కనబడట్లేదు. పాటలేమో ఇంక అన్నీ బూతు పాటలే, ఎక్కువ భాగం డ్యాన్సు, బూతులు ఇవే ఉన్నాయి. ఇంతకుముందన్న తెలంగాణ ఫోక్ అవి పెట్టేవాడు. ఇవాళ తెలంగాణ ఫోక్ కూడా మిస్ అయింది. ఎక్కడో 1-6 పెడుతున్నారు కానీ మొత్తం సినిమాలో ఇప్పుడు లేటెస్ట్గా మోనికా పాట ఒకటి వైరల్ అవుతుంది. ఇలాగా ఇంకా అన్ని బూతు పాటలు అక్కడ. ఈ రోజు కూడా మార్నింగ్ నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ వెళ్ళాం, 3 వెళ్ళాం. ఇదే పరిస్థితి అనమాట అక్కడ. సో రాత్రి మా ఇంటి దగ్గర అయితే 2:30 వరకు డీజే. ఎవరికి నిద్ర పట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే భయంకరమైన ఇది అనమాట. మామూలుగా డీజే పెట్టడానికి 3 రకాల జోన్లను డివైడ్ చేశారు. రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ జోను, ఇండస్ట్రియల్ జోను. ఈ సౌండ్ని డెసిబెల్స్తో మనం కొలుస్తారు. మామూలుగా రెసిడెన్షియల్ జోన్లో డే అయితే 55 డెసిబెల్స్ ఉండాలి, నైట్ అయితే 45 డెసిబెల్స్ ఉండాలి అనేది ఫిక్స్ చేశారు. కమర్షియల్ ఏరియాలో అయితే డే అయితే 65 డెసిబెల్స్ ఉండాలి, నైట్ అయితే 55 డెసిబెల్స్ ఉండాలి. ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే డే అయితే 75 డెసిబెల్స్ ఉండాలి, నైట్ అయితే 70 డెసిబెల్స్ ఉండాలి. కానీ నైట్ కూడా ఎంతసేపు 10 లోపల ఆపేయాలనేది పెట్టారు. మ్యాక్సిమం 4 అవర్స్ కంటే ఎక్కువ ఉండకూడదని. అది కూడా కొన్ని బ్యాన్ చేశారు కొన్ని ఏరియాలో. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత హాస్పిటల్స్, తర్వాత వృద్ధాశ్రమాలు, ఇలాంటి చోట్ల బ్యాన్ చేయాలని. ఎందుకంటే సౌండ్ పెరగడం వల్ల పిల్లల మీద, చిన్న పిల్లల మీద, గర్భిణీ స్త్రీల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తర్వాత చాలామంది హార్ట్ బీట్ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కూడా చనిపోతున్నారని ఇటీవలనే జర్మన్ యూనివర్సిటీలో ఒక అధ్యయనం తెలిపింది. నీకు డెసిబెల్స్ 70-80% నుంచి 100 వరకు డెసిబెల్స్ వెళ్ళి నువ్వు ఎక్స్పోజ్ అయితే
నీ బ్రెయిన్ మీద, అది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. అట్లాగే మన చెవులు ప్రాబ్లం వస్తుంది. సో మెంటల్గా కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ముఖ్యంగా ముసలోళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీలకైతే చాలా చాలా డేంజరు. హాస్పిటల్స్ అంతా పక్కనే ఉంటాయి. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఎవరో కూడా ఆపట్లేదు. ఇప్పుడు 100 వెహికల్స్ ఉంటాయి నెక్లెస్ రోడ్లో, 100 వెహికల్స్ సేమ్, అందరూ ఒక సౌండ్ వస్తే అందరూ వినొచ్చు కదా, కానీ ఎవడి సౌండ్ వాడిది, ఎవడి డీజే వాడిది అనమాట. ఈ భయంకరమైన డెసిబుల్స్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అయితే ఇంకా దారుణం అండి. అదేంటంటే వీళ్ళు ఎక్కడ జరిగిందంటే వెస్ట్ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో తేలికచెర్ల అనే గ్రామంలో వీళ్ళు అక్కడ మామూలుగా మనకి ఈస్ట్ వెస్ట్ లో రికార్డింగ్ డాన్సులు ప్రతిదానికి పెడుతుంటారు. అలాగా వినాయక చవితి కూడా రికార్డింగ్ డాన్సులు అమ్మాయిలు పెట్టేశారు. మామూలుగా ఒకప్పుడు ఇలాంటి వీడియోలు వచ్చేవి, ఈ మధ్య తగ్గాయి, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. దాంట్లో ఏంటంటే అమ్మాయిలు లోపల ఇన్నర్ వేర్ ఏమి వేసుకోకుండా ఒక ఇది మాత్రం లంగా లాంటిది వేసుకొని లంగా లేపేయడం, అది ఇప్పుడు కనబడుతుంది. బోని క్రౌడ్ అక్కడ, అది ఎవరో తీసి పెట్టేశారు డైరెక్ట్గా ఆ వీడియో. సో అది వినాయక చవితికి సందర్భంగా, నిమజ్జనం సందర్భంగా చేసిన వీడియో. ఇది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇదే కాకుండా చాలా వీడియోలు ఇలాగ డ్యాన్సులు విచ్చలవిడిగా తాగేసి డ్యాన్సులు చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంటే భక్తి స్థానంలో, భక్తి అనేది పోయేసింది. ఎప్పుడు భక్తి స్థానంలో దీన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేయడం. రెండోది ఏంటంటే చిన్న చిన్న స్లమ్లో ఉండే యూత్ ఉంటారు, వాళ్ళకి ఇళ్లలో ఉండలేరు, వాళ్ళు బయట తిరగాలి పిల్లలు. సో వాళ్ళకి ఇది ఒక అకేషన్, పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఒక డామినేషను, ఎవరినన్నా కూడా తిట్టగలరు వాళ్ళు, ఎవరినన్నా బెదిరించగలరు, బైక్లు వేసుకొని జనం దగ్గరకు పోయి కొట్టేస్తున్నట్టుగా పోయి చేయగలరు. ఇవన్నీ పబ్లిక్ ప్లేస్లో చేయడానికి వాళ్ళకి ఇదే స్కోప్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, మందు ఉంది, అమ్మాయిలు దొరుకుతారు. ఈ ఒక మాబ్ మెంటాలిటీ అంటారు కదా, మాబ్ మెంటాలిటీ వల్ల పిరికివాడికి కూడా ధైర్యం వచ్చేస్తుంది. సో ఇటువంటి దీన్ని ఎంజాయ్ చేయడానికి దీన్ని వాడుకోవడం. అయితే దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి హ్యూమన్ బీయింగ్స్ హెల్త్ మీద, దాని మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఒకటి చూపిస్తుంది. రెండోది ఎన్విరాన్మెంట్ మీద, ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ అండి. మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వే ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది చాలా చాలా డేంజరు. కొన్నేండ్ల పాటు ఇది నీళ్ళలో కలిసిపోదు అనమాట, ఏండ్ల పాటు అలాగే ఉండిపోతుంది. సో ఆ డిజాల్వ్ కావడానికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. ఇది ఎవ్రీ ఇయరే కాకుండా, ఓన్లీ వినాయక చవితే కాకుండా ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు ఇది రాబోతుంది విజయదశమి, దానికి మళ్ళీ దుర్గావి కూడా సేమ్ ఇలాగే చేస్తున్నారు, హనుమాన్ది ఇలాగే చేస్తున్నారు. ప్రతిదాన్ని ఇదే మోడల్లో, ఎందుకంటే కొంత డబ్బులు వచ్చాయి జనం దగ్గర. సో ఖర్చు పెట్టడం, పెద్ద పెద్ద వెహికల్స్ని మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి, కర్ణాటక నుంచి ఇవన్నీ కూడా లారీలు, ట్రక్కులు పెద్ద పెద్దవి తెప్పించడం, విగ్రహాలు పోటీ పడి పెద్ద పెద్ద పెట్టడం, ఇవన్నీ తీసుకెళ్ళి నీటి దీంట్లో వేసేయడం. దానివల్ల కంప్లీట్గా పొల్యూషన్ పెరుగుతుంది, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చెరువును మళ్ళీ క్లీన్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. దానంతా ఎక్కడ తీసుకోవాలి? మా ఫ్రెండ్ మొన్న ఈ డిస్ట్రక్షన్ మీదనే లాస్ట్ ఇయర్ మొత్తం ఫోటోగ్రఫీ చేశాడు. అంటే వినాయక నిమజ్జనం అయిపోయినాక వీళ్ళ డిస్ట్రక్షన్, ఒక విధ్వంసం అనేది ఎలా ఉంది అనేది ఆయన ఫోటోగ్రఫీ చూస్తే మనకు అర్థమవుతుంది. అన్ని 2-3 రోజులు ఆయన మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఎలాంటి డిస్ట్రక్షన్ జరిగింది అనేది ఆయన చూపించాడు, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. సో ఇంకొకటి ఏంటంటే, వాటర్లో కలపడం వల్ల వాటర్లో ఫిష్ కానీ ప్లాంట్స్ కానీ పొల్యూట్ అయిపోతాయి. ముఖ్యంగా ఫిష్ లోకి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు, బిఓడి అంటారు. అట్లాగే కెమికల్ ఆక్సిజన్ సిఓడి అంటారు, ఇవి జరుగుతాయి. తర్వాత హెవీ మెటల్స్ అండి, లెడ్, మెర్క్యూరీ, కాడిమియం అంటారు. అట్లాగే ఆర్సెనిక్, జింకు, క్రోమియము, ఇవన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు ఆ ఫిష్ తినడం వల్ల, మనం ఫిష్ తింటాం కదా, ఆ ఫిష్లోకి వెళ్ళిపోతాయి. ఆ ఫిష్ని మనం తినడం వల్ల ఏమవుతుందంటే మనకి రకరకాల జబ్బులు, ప్రెగ్నెంట్ తింటే బిడ్డ మెంటలీ డిజార్డర్గా పుట్టడం. ఈ మధ్య మనం ఆటిజం వింటున్నాం, ఆటిజం కిడ్స్ కూడా బాగా పెరిగారు. మీరు గమనిస్తే మన చిన్నప్పటికంటే ఇప్పుడు ఆటిజం కిడ్స్ పెరిగారు. ఈ ఆటిజం కూడా ఇది దారితీస్తుంది అనమాట పుట్టిన బిడ్డలకి. అట్లాగే మెంటల్ డిజార్డర్స్ రావడం. తర్వాత దీంట్లో ఆర్సెనిక్ క్యాన్సర్ కారకం అన్నమాట. అట్లాగే జింక్, ఇవన్నీ, తర్వాత కాడ్మియం
అనే మెటల్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా అంటే ఎన్విరాన్మెంట్ నాశనం అయితే అల్టిమేట్గా హ్యూమన్ బీయింగ్స్కి అది నష్టం ఫైనల్గా. అది జరుగుతుంది అన్నమాట దీనివల్ల. అందుకని కొంతమంది మట్టితో చేసిన విగ్రహాలను పెట్టమంటున్నారు, కానీ దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా సిలికా మాంగనీస్ లాంటి మెటల్స్ ఉన్నాయి వీళ్ళు తీసుకొచ్చే మట్టిలో కూడా. ఏదేమైనా విధ్వంసం అయితే జరుగుతుంది. దాని తర్వాత అనేక సార్లు పోలీసులు, కోర్టులు, జిహెచ్ఎంసి చెబుతూనే ఉన్నాయి ఈ చిన్న చిన్న పేపర్లని ఊది వదలకండి అని. ఎందుకంటే అవి క్లీన్ చేయడం చాలా కష్టం, అవి అతుక్కుపోతాయి భూమిలో, అవి క్లీనింగ్ కావు. సో అవి చేయొద్దంటే ఈ రోజు కూడా ఊతున్నారు, మొత్తం కలర్ఫుల్గా చేస్తూనే ఉన్నారు. సో దానివల్ల రేపు పొద్దున్న జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా అది పెద్ద బర్డన్ అన్నమాట. సో ఇలాగా ఇప్పుడు అదేమైందంటే భక్తి అనేది ఖచ్చితంగా ఉండడం తప్పు లేదు, కానీ భక్తి స్థానంలోకి ఒక అరాచకం ప్రబలిపోయి ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేయడం, హ్యూమన్ బీయింగ్కి ప్రమాదకరమైన సౌండ్ సిస్టమ్స్ పెట్టడం అనేది అనేక సార్లు హైకోర్టులు చెప్పినా కూడా వినట్లేదు. నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది ఇక్కడ ట్యాంక్ బండ్లో, వాళ్ళు పోలీసులు చెప్తున్నారు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటే, హైకోర్టు చెప్తుంది సార్ ఎవ్రీ ఇయర్ చెప్తుంది, అదంతా మేము పాటించాలని గట్టిగా బెదిరిస్తున్నారు ఈ నాయకులు పోలీసులు. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అంటే వీళ్ళకి కోర్టు కానీ, రాజ్యాంగం కానీ, ప్రజల ఆరోగ్యం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ ఏది పట్టకుండా ఆ 4 రోజుల ఆనందం కోసం మాత్రమే జరుగుతుంది తప్ప దీనికి భక్తికి ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ.